హాయ్ హలో అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ ఫర్ యూ. ఈ రోజు ఈ వీడియోలో స్పెషల్ ఏంటి అంటే హైదరాబాద్ ప్రాన్స్ దమ్ బిర్యానీ. నేను లాస్ట్ వీడియోలో పెట్టానండి హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ. కావాలంటే గో అండ్ చెక్ ఇట్. ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, చెక్ చేయండి. సో దానికోసం ముందుగా ప్రాన్స్ బిర్యానీ అంటే ప్రాన్స్ మెయిన్ గా ఉండాలి. అవి కూడా ఈ సైజ్ లో ఉంటేనే బిర్యానీ అనేది చూడడానికి టేస్ట్ కి చాలా బాగుంటుంది. దాన్ని ఈ విధంగా బాగా వాష్ చేసుకొని ప్రాన్స్ అనేవి మినిమం ఈ సైజ్ లో ఉంటేనే బిర్యానీ చేసుకునేట మనకు చాలా బాగా కనిపిస్తుంది. సో ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకొని ఈ ప్రాన్స్ ని ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ స్పైసెస్ ని యాడ్ చేద్దాం. ఒక 3 బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క ఒక 2 ముక్కలు, స్టార్ అనాస పువ్వు 2, 4 లవంగాలు, 2 యాలకులు వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేయండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేయాలండి. 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడంత సాల్ట్, ఒక 4 to 5 టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక చిన్న కప్పు వరకు పెరుగుని కూడా యాడ్ చేయండి. యాడ్ చేసిన ఆయిల్ ఆ కలర్లో ఎందుకు ఉందంటే మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్న మిగులుతుంది కదా ఆ ఆయిల్ ని నేను ఇక్కడ యాడ్ చేశాను. సో ఈ మిశ్రమాన్నిటిని ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనాని యాడ్ చేసుకొని మ్యారినేషన్ కోసం పక్కన పెడదాం. మ్యారినేషన్ అనేది మినిమం ఒక 1/2 అవర్ అయినా పెట్టాలండి. ఇంతలోపు మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ యాడ్ చేయండి. ఎందుకు అంటే ఈ ఆనియన్స్ ని ఫ్రై చేయాలి. నేను ఒక 4 ఆనియన్స్ ని ఈ విధంగా కట్ చేసి ఇందులోకి యాడ్ చేస్తున్నాను. చూడండి ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవుతున్నాయి. ఆనియన్స్ అనేవి ఇప్పుడు ఈ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొన్ని జీడిపప్పుల్ని కూడా వేసి బాగా వేయించుకోండి. జీడిపప్పులు అనేవి ఆప్షనల్ మాత్రమే. ఇప్పుడు ఈ రెండింటిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వేరే పాత్ర తీసుకొని అందులో వాటర్ని యాడ్ చేయండి. 2 బిర్యానీ ఆకులు, 2 ముక్కల దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 యాలకులు, 1 టేబుల్ స్పూన్ వరకు షాజీరా, 2 పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, రుచికి సరిపడంత సాల్ట్ ని యాడ్ చేయండి. అంటే మనం బియ్యం వేస్తాం కదా దానికి సరిపోవాలి. 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, నిమ్మరసాన్ని పిండండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు కవర్ చేద్దాం. ఈ విధంగా వాటర్ అనేది బాగా మరుగుతుంది కదా, సమయంలో మనం ముందుగా ఒక 3 గ్లాసుల బియ్యాన్ని కడిగి నానబెట్టుకున్నాం కదా అవి ఇందులోకి వేసుకుందాం. అది బాగా కలుపుకొని పెట్టి కొంచెం సేపు బాగా ఉడకనిద్దాం. రైస్ అనేది ఒక 70% మాత్రమే ఉడకాలి. సో అంతలోపు మనం ఒక ప్యాన్ తీసుకొని ఇందాక మ్యారినేషన్ కోసం పక్కన పెట్టిన ప్రాన్స్ ని, ఇందాక ఫ్రై చేసిన ఆనియన్స్ ని తీసుకుందాం. ఇప్పుడు ఇందాక మ్యారినేషన్ కోసం పక్కన పెట్టిన ఆ ప్రాన్స్ ని ఒకసారి బాగా కలుపుకొని ఆ ప్యాన్ లో వేసుకొని మనం ఇప్పుడు రైస్ లో యాడ్ చేసాం కదా వాటర్, అది హాట్ గా ఉంటుంది. ఆ వేడిగా ఉన్నప్పుడు ఆ వాటర్ ని కూడా కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. ఫ్రై చేసిన ఆనియన్స్ ని కూడా కొన్ని వేసుకుందాం. సరే రైస్ అనేది ఒక 75% బాగా ఉడికిపోయింది. సో ఇప్పుడు ఆ రైస్ ని ఈ విధంగా చల్లుకోవాలి. దాని మీద ఇందాక ఫ్రై చేసిన ఆనియన్స్ ని వేసుకొని కొంచెం కొత్తిమీర, పుదీనాని వేసుకోండి. మరొకసారి దాని మీద ఆ రైస్ ని వేసుకోండి. రైస్ అనేది ఒక 5 మినిట్స్ గ్యాప్ తో వేయాలి. ఎందుకంటే అంతలోపు అది ఉడుకుతూనే ఉండాలండి. ఎందుకు అంటే రైస్ కింద అనేది కొంచెం తక్కువ ఉడికి ఉండాలి, పైన లేయర్ అనేది కొంచెం బాగా ఉడికి ఉండాలి. సేమ్ లేయర్స్ ప్రాసెస్ ని రిపీట్ చేస్తూ వెళ్ళండి. ఆనియన్స్ చల్లుకోండి, పుదీనాని వేసుకోండి. ఇంకా మీకు ఇష్టం వచ్చిన 2 కలర్స్ అంటే నేను ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్స్ ని యాడ్ చేస్తున్నాను. దాన్ని మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకుందాము. ఈ ప్రాన్స్ బిర్యానీకి ఇలా చేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ పెరుగుతుంది. అదేంటి అంటే ప్రాన్స్ ని నేను ఈ విధంగా మసాలా వేసి మ్యారినేషన్ కోసం పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ఇందాక కలిపి పెట్టుకున్న ప్రాన్స్ ని ఇందులో యాడ్ చేద్దాం. ఈ ప్రాసెస్ అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పలేదండి. మీకు కావాలంటే కమెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. చూసారా ప్రాన్స్ అనేది ఎంత చక్కగా వేగుతున్నాయో. ఇప్పుడు ఈ కలర్ లోకి వచ్చిన తర్వాత ప్రాన్స్ ని ప్లేట్ లోకి తీసుకోండి. ఇప్పుడు ఈ బిర్యానీ మీద మనం ఫ్రై చేసుకున్న ఈ ప్రాన్స్ ని చల్లుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ పాటు దమ్ పెట్టేసేయండి. మూత ఓపెన్ చేయకండి. అంతే అండి, సింపుల్ గా ఈజీగా హైదరాబాద్ ప్రాన్స్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగా కుదిరిందో హైదరాబాద్ ప్రాన్స్
ప్రాన్స్ దమ్ బిర్యానీ అనేది మీరు నేను చెప్పిన కొలతలతో ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. చూడండి మెతుకులు కూడా ఎంత పొడి పొడిగా ఎంత పువ్వుల్లాగా పడుతున్నాయో. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి మీకు ఎంత బాగా కుదిరిందో అనేది నాకు ఒకసారి కమెంట్ చేయండి. మీరు కానీ మా వీడియోస్ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని కూడా ఆన్ చేసుకోండి. మీరు యూట్యూబ్లో ఎక్కడ చూసినా ఇంత బాగా చేసి ఉండరు ప్రాన్స్ దమ్ బిర్యానీని. ఒకసారి నేను చెప్పిన ఈ కొలతలతో ట్రై చేసి చూడండి. ఈ బిర్యానీని మనం గుత్తి వంకాయ కూరతో తీసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి.